సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయేది యూనియన్ బడ్జెట్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ యొక్క యూనియన్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ 2025-2026. సో హియర్ సిన్స్ ఇట్ ఈస్ ద ఫస్ట్ సెషన్, మనం బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫస్ట్ సెషన్ ఒక ట్రైలర్ లాగా మీ అందరికీ కూడా వదులుతానమ్మా. సో ఇంట్రడక్షన్లో బడ్జెట్ అనే ఏంటి, ఓకేనా, బడ్జెట్ అనేది ఏంటి అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం ఒక 2 minutes, ఓకేనా. 2 నిమిషాలు వచ్చేసి మనకి బడ్జెట్ అంటే ఏంది, వాటికి సంబంధించిన డెఫినేషన్స్ ఏదైతుందో డెఫినేషన్స్ మీద మనం ఫస్ట్ ఫోకస్ చేయడం జరుగుతుంది, ఆ యొక్క తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. తర్వాత వచ్చేసి బడ్జెట్కి సంబంధించిన చరిత్ర క్లియర్గా కనిపిస్తుంది కదా. బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేది ఏదైతుందో, మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ఎవరు ప్రజెంట్ చేశారు, ఓకే, ప్రధానమంత్రిగా ఉండి ఎవరైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది, అత్యధికంగా బడ్జెట్ అనేది ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది, అండ్ నిర్మలా సీతారామన్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన బడ్జెట్ అనేది తనకున్న ప్రత్యేకతలు ఏంటి అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఆ యొక్క హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేది అయిపోయిన తర్వాత బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క స్టెప్స్ అనేది ఏ విధంగా ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది, బడ్జెట్ అనేది ఎలా ఫార్ములేట్ చేస్తాము, బడ్జెట్ అనేది ఎలా ఎనాక్ట్ చేస్తాము, బడ్జెట్ అనేది మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఎలా సూత్రీకరిస్తాము, ఎలా ఆ యొక్క చట్టాలు అనేది అమలు అవ్వడం జరుగుతుంది, బడ్జెట్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కాంప్రహెన్సివ్గా బయట మార్కెట్లో దొరికే బడ్జెట్కి మన యొక్క బడ్జెట్కి కాంప్రహెన్సివ్ డిస్కషన్ అనేది ఉంటుంది, సమగ్రమైన విశ్లేషణ అనేది ఉంటుంది. సమగ్రమైన తెలుసు కదా, ఏదో పైపైన కేవలం కేటాయింపులు, పైపైన కేవలం రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంది, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంది, ఏ రంగానికి ఎంత కేటాయించారు, పన్నులు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఓకేనా, ఏ వస్తువులు తగ్గాయి, ఏ వస్తువులు పెరిగాయి, సో ప్రత్యేకంగా ఏమైనా పథకాలు ఏమైనా ఉన్నాయా, వ్యవసాయ రంగ కేటాయింపులు, అట్ ద సేమ్ టైం పారిశ్రామిక రంగానికి సంబంధించిన కేటాయింపులు, సో కొత్తగా ఏమన్నా గిగ్ వర్కర్స్కి ఏమైనా అనౌన్స్మెంట్, ఇలాన్నీ కూడా మనకి రెగ్యులర్గా బడ్జెట్ పేపర్లో దొరికేవే. కానీ సమగ్ర విశ్లేషణ అంటే ఏంది, ఎస్, చారిత్రాత్మక అంశాలు ఇంతకుముందు చెప్పాను కదా అవి చెప్తాను. బడ్జెట్కి సంబంధించిన సూత్రీకరణ విషయాలు అనేది ఏదైతుందో చాలా డీటెయిల్గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా వచ్చిన చేంజెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో అలా మనకి 2017లో మేజర్ చేంజెస్ ఏమొచ్చాయి, 2019లో ఏమన్నా మేజర్ చేంజెస్ ఏమన్నా వచ్చాయా, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఏంటి, స్టాండింగ్ కమిటీలు అనేది వాటి యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది, ఫినాన్షియల్ బిల్స్ అంటే ఏంటి, ఆర్థిక బిల్లులు అంటే ఏంటి, మానిటరీ బిల్స్ అంటే ఏంటి అనే దాని మీద లోక్సభ రాజ్యసభ వాళ్ళ యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంటుంది, బడ్జెట్ యొక్క అమలు అనేది ఏ విధంగా ఉంటుంది, కాగ్ యొక్క రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్లీ గో విత్ దిస్ 2025-26 బడ్జెట్ అనేది ఏదైతుందో వాటికి సంబంధించిన హైలైట్స్ అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క బడ్జెట్ యొక్క రిఫార్మ్స్ అనేది, సంస్కరణ అనేది ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టడం జరిగింది. మోడీ 3.0లో మొట్టమొదటిసారిగా ఫుల్ టర్మ్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు కదా, వాటి యొక్క ఆబ్జెక్టివ్ అనేది ఏ విధంగా, వాటి యొక్క లక్ష్యాలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ జీడిపి యొక్క కాన్స్టెంట్ ప్రైస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, మొత్తం బడ్జెట్ అలొకేషన్స్ అనేది ఏ విధంగా ఉంది, రూపీ ఇన్కమింగ్ అది ఏ విధంగా ఉంది, రూపీ అవుట్ గోయింగ్ అనేది ఏ విధంగా ఉంది, డెఫిషిట్ బడ్జెట్కి సంబంధించిన డెఫిసిట్స్, కోశ లోటు, ఆర్థిక లోటు, రెవెన్యూ లోటు, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ప్రాథమిక లోటు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన స్లాబ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, అండ్ బడ్జెట్కి సంబంధించిన మేజర్ అలొకేషన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, రంగాల వారీగా ఆ యొక్క కేటాయింపులు అనేది ఏ విధంగా ఉన్నాయి, అండ్ మేజర్ అనౌన్స్మెంట్స్, బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క మేజర్ అనౌన్స్మెంట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది చాలా డీటెయిల్గా మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఏ వస్తువులు చీప్గా దొరుకుతున్నాయి, ఏ వస్తువు కాస్ట్లీగా ఉన్నాయనేది కూడా చాలా డీటెయిల్గా మనం ఈ యొక్క సెషన్స్లో మనం కంక్లూడ్ చేద్దాం. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద బడ్జెట్ ఇంట్రడక్షన్. తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్లో, యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్లో పూర్తి స్థాయిలో పార్ట్ ఏ అనే దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఎగ్జామినేషన్లో ఏదైతే అవసరం ఉంటుందో దాని నుంచి మనం స్టార్ట్ చేద్దాం. లైక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి పార్ట్ ఏలో మీరు ఏం డీల్ చేయబోతున్నారు సార్ అంటే, ఎస్, బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క రాబడులు, బడ్జెట్కి సంబంధించిన ఆ యొక్క వ్యయాలు అనేది ఏదైతే ఉన్నాయో, ఆ యొక్క రెవెన్యూ రాబడులు ఏంటి, రెవెన్యూ వ్యయాలు ఏంటి, మూలధన రాబడులు అంటే ఏంది, మూలధన వ్యయాలు అంటే ఏంది అనేది చాలా డీటెయిల్గా వీటికి సంబంధించిన ఆ యొక్క రెవెన్యూ బడ్జెట్ అండ్ క్యాపిటల్ బడ్జెట్ అంతా కూడా చాలా డీటెయిల్గా ఈ యొక్క సెషన్స్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. హోప్ యూ అండర్స్టూడ్ ద ట్రైలర్.
ఈ ఫస్ట్ అనేది ఏదైతే ఉందో పూర్తిగా మీకు ట్రైలర్ గురించే పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ సెషన్ ఇది ట్రైలర్ అనేది వదులుతున్నాను యూట్యూబ్లో. సో మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కంప్లీట్లీ బడ్జెట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే, సోషియో వార్షిక ఆర్థిక ప్రకటన అనేది ఏదైతే ఉందో మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది పూర్తి స్థాయిలో తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా ఉచితంగా మనలో మీకు అవైలబుల్గా ఉంటుంది. బడ్జెట్ అనేది యూట్యూబ్లో వదులుతున్నాను, బట్ కంప్లీట్గా దాదాపు మరి పైన చెప్తారా సార్ అంటే పైన చెప్పనమ్మా, ఇన్ డీటెయిల్డ్గా దాదాపు 25 గంటల నుంచి 30 గంటల వరకు మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది. మేబీ కోర్స్ ఫీజు నామినల్గా ₹1 2 ఉండొచ్చు, అది మినిమంగా మనం కట్టాల్సింది. సో ఐ థింక్ యూ కెన్ పే దట్ ₹2 or ₹3 ఆన్ అండ్ యావరేజ్గా 30 గంటల వరకు పూర్తి స్థాయి ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. హోప్ సో యూ అండర్స్టూడ్. సో ఇక్కడతోని ఈ యొక్క ట్రైలర్ కాన్సెప్ట్ అనేది నేను కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మనము ఈ సెషన్ తర్వాత కంప్లీట్ బడ్జెట్ అనేది ఇంట్రడక్షన్ దగ్గర నుంచి డెఫినేషన్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఉంటుంది. ఎవరైతే కొత్తగా మిడిల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, పూర్తిగా మీరు ఫస్ట్ సెషన్ నుంచి వినడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్.